ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఇంతకుముందు గుప్పెడంత మనసు అని ఒక సీరియల్ వచ్చేది మా టీవీలో. నా ఫేవరెట్ సీరియల్ యాక్చువల్లీ అది. నేను చూసిన సీరియల్. దాంట్లో రిషి అనే క్యారెక్టర్ ఆయన కోసమే చూసేవాళ్ళం అనమాట. ఇంకెవరైనా ఉన్నా, హీరోయిన్ ఉందా లేకపోతే క్యారెక్టర్స్ ఉన్నారా మాకు అవసరం లేదు. రిషి ఒకటే పర్ఫార్మ్ చేయడు కదా, చేయలేడు. రిషి ఒకటే తన డైలాగ్స్ చెప్పుకుంటూ పోతే తన ఒకటే ఫ్రేమ్ లో ఉంటే ఏమందంగా ఉంటుంది. ఎన్ని రోజులు చూడగలిగే వాళ్ళు? చూడగలిగే వాళ్ళండి, అమ్మాయిలు బాగా చూస్తారు. నేను ఏమంటున్నాను, ఇప్పుడు రిషి ఒక్కడే ఫ్రేమ్ లో ఉండి ఒక మోనో యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఎన్ని రోజులు చూడగలిగే వాళ్ళు? అలా అయితే అన్ని పుష్పక విమానాలే వచ్చేవి. పుష్పక విమానం సినిమా ఉంది గుర్తుంది. అది మాటలు ఉండవు అందులో. అలా అన్ని మూవీస్ అన్ని అలాగే వస్తే ఎంతమంది ఎన్నిసార్లు చూడగలిగే వాళ్ళు? ఈ మధ్య శుభం అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసారు? సమంత గారు ప్రొడ్యూస్ చేసి. దాంట్లో సీరియల్స్ కోసం చచ్చిపోయి కూడా మళ్ళీ వచ్చి చూస్తా ఉంటారు సీరియల్. అంటే సీరియల్స్ మీద అంతా ఉండాలి ఇష్టం, ఎందుకనంటే యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అదే కోరుకుంటాను. కాకపోతే మరీ అలా చచ్చిపోయి వచ్చి జనాల్ని పీడించేలా ఉండకూడదు. కానీ ఫన్నీ ఎలిమెంట్ చాలా బాగుంది శుభ మూవీ, నాకు నచ్చింది. ఓకే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీకు? సీరియల్స్ లో కాదు, సినిమాలో నాకు నిజంగా సమంత చాలా ఇష్టం. ఇప్పుడు శుభం అని చెప్పానన్నా? లేదు, నాకు ఆవిడ చూసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఆవిడ బై పర్సన్ నాకు బాగా ఇష్టం. ఆర్టిస్ట్ గా కన్నా కూడా తను చేసిన సినిమాలు పర్ఫార్మెన్స్ వాటి కన్నా కూడా బై పర్సన్ నాకు ఆవిడ ఎందుకో నచ్చారు. అంతేనా? ఎందుకో నచ్చారా? వన్ థింగ్ దట్ యు ఇన్స్పైర్ ఫ్రమ్, అంటే మేబీ తను వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఏమో. అంటే మేబీ తను ఆలోచించే విధానానికి నేను ఆలోచించే విధానం కొంచెం మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, మేబీ అంతే అయి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనకు ఒకటి నచ్చింది అని అంటే అది మన మనసుకి అట్రాక్టివ్ గా ఉంటేనే, మన థాట్స్ కి కానీ మన మనసుకి కానీ అట్రాక్టివ్ గా ఉంటేనే ఇష్టపడతాం కదా. సిమిలర్ గా ఉంటే కూడా ఇష్టపడుతుంటారు. మన లైఫ్ లో మనం కూడా అలా ఫేస్ చేసినాను, లేకపోతే నాకు కంపారిజన్ ఇష్టం ఉండదండి. జస్ట్ అలా చూసి ఇన్స్పైర్ అయ్యి. అంటే నేను అంటున్నది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఒక కలర్ నచ్చింది, మనకి ఇప్పుడు యూజువల్ గా నాకు గ్రీన్ అంటే ఇష్టం, ఎల్లో అంటే ఇష్టం, అలా ఉంటుంది కదా ప్రతి ఒక్క పర్సన్ కి. కాబట్టి వాళ్ళకి గ్రీన్ అంటే వాళ్ళకి ఇష్టం అని చెప్పి ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఏ గ్రీన్ చూసినా వాళ్ళకి నచ్చేస్తుంది. అలాగే ఇది అనుకోకుండా మనకి నచ్చిన క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మనకి హార్ట్ కి దగ్గర అవుతారు కదా. హీరో ఎప్పుడు ఫోకస్ చేయలేదు. అయ్యయ్యో, మిస్ అయిపోయారు, వదిలేసారా అలా? అంటే నాకు హీరో అంటే నాకు ఒక కాన్సెప్ట్ అని ఫీల్ అవుతుంది. అంటే యూనో హీరో అంటే ఒక, ఇప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ క్యారెక్టర్ కి ఇతను చేస్తే బాగుంటుంది అని అనుకుని తీసుకుంటారు కదా. హీరోలో నేను ఆ క్యారెక్టర్ ని చూస్తాను. ఓకే, నేను చెప్పే డబ్బింగ్స్ లో కూడా నేను మెయిన్లీ నా వాయిస్ వినిపించాలి, నా వాయిస్ జనాలు గుర్తుపట్టాలని నేను అనుకోను. డైరెక్టర్ గారు ఏదైతే అనుకోని ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నారో, తన అస్తమానం ఆ క్యారెక్టర్ కోసం తపన పడుతున్నారో అది మాత్రమే కనిపించాలి జనాలకి అని నేను అనుకుంటాను. ఓకే, నాకొద్దు మార్క్, అది డైరెక్టర్ సాటిస్ఫై అవ్వాలి, ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వాలి, అది అనుకుంటాను. ఆటోమేటిక్ గా వాళ్ళకి గుర్తింపు వచ్చిందంటే మనకి గుర్తింపు వచ్చేస్తుంది కదా. ఓకే, ఈ మధ్య కాలంలో సీరియల్స్ చూడడం తగ్గించేస్తున్నట్టున్నారు కదా జనం, లేదంటారా? లేదండి, వీళ్ళంతే. అమ్మమ్మల్ని మనం మర్చిపోతామా అన్నట్టు సీరియల్స్ ని కూడా ఎవరు మర్చిపోరు. అమ్మ ఓకే సీరియల్, అమ్మ ఓకే అన్నట్టు ఇది సీరియల్స్ ఎవర్ గ్రీన్ అండి. స్ట్రెస్ బస్టర్స్ చాలా మంది ఉమెన్స్ కి. సీరియల్స్ చాలా స్ట్రెస్ బస్టరా? ఎలా చంపాలి, ఏం చేసి చంపాలి, ఎలా ప్లాన్ చేయాలి, దాంట్లో నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మనం ఏం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. హీరోయిన్ ఎలివేట్ చేసి మంచిగా ఆవిడ ఫైట్ చేసిన ఒక సీరియల్ చెప్పండి. ఎస్, మనం కూడా పాజిటివ్ గా ఉంటే మన లైఫ్ లో కూడా ఇంత మంచిగా జరుగుతుంది. నేను అందుకే మీకు చెప్పాను, మిఠాయి కొట్టి చిట్టమ్మ కానీ సూర్యకాంతం కానివ్వండి, దే ఆర్ నాట్ క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్స్. మిఠాయి కొట్టి చిట్టమ్మ షీ ఈస్ వెరీ ఫైటర్. సూర్యకాంతం తను ఒక మంచి టామ్, ఇది విలనా హీరోయినా అదే అంటున్నాను. ఇప్పుడు మిఠాయి కొట్టి చిట్టమ్మ చేసిన అంజన గారు, అందులో చిట్టమ్మ క్యారెక్టర్ ఏంటి, అందరినీ ఏడిపించే క్యారెక్టర్ అదే. ఏదో క్యూట్ బబ్లీ సాఫ్ట్, నేను ఏడుస్తాను ఏడిపిస్తాను, ప్రేమ ఆప్యాయత, ఈ టైప్ ఆఫ్ సెన్సిటివ్ రోల్స్, సెన్సిటివ్ గా ఉండదు మాత్రమే కాదు. ఓకే, తను ఒక ఫైటర్ అందులో. ఓకే, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీరు ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్తారో లేదో తెలీదు. రెవెన్యూ ఎంత వస్తుంది అంటే ఒక సీరియల్ కి తీసుకుంటే ఇంతవరకు మనం సంపాదించవచ్చు అని మన వాళ్ళు అడుగుతారు కదా, ఎంత వస్తుంది, ఎంత ఇస్తారు అని. చెప్పాలి అని అంటే మనం ఎంత వర్క్ చేస్తే అంత. నాకు సరిపడా వస్తుంది, నాకు సరిపడా కూడా కాదు, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువే వస్తుంది.
డిపెండ్స్ ఆన్ ఆర్ కదా, మనము డిపెండ్స్ ఆన్ అస్ కదా, సారీ. ఎందుకంటే మనం ఎంత వర్క్ చేస్తే అంత వస్తుంది, మనకి ఎంత టాలెంట్ ఉంటే అంత వర్క్ ఉంటుంది. ఇలా మనం వేరేస్ చేయలేం కదా. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవ్రీ మంత్ ఇంత 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అలా సంపాదించేస్తారు అని హౌ కెన్ వి టెల్? ఓకే, మనకి వర్క్ ఉండాలి. ఫస్ట్ వర్క్ ఉండాలంటే మనం క్యాపబుల్ అయి ఉండాలి, అప్పుడు అమౌంట్ వస్తుంది. మనం ఎంత వర్క్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్. అమ్మకి యూనియన్ రూల్స్ ప్రకారం ఒక సీరియల్ కి సంబంధించి కానీ ఒక సినిమాకి కానీ మినిమం అమౌంట్ తీసుకోవాలని ఉంటుంది. ఇంత అమౌంట్ ఖచ్చితంగా తీసుకోవాలని. ఆ అమౌంట్ తీసుకుంటారు, అందరూ తీసుకుంటారు ఆ అమౌంట్. మినిమం దాన్ని మించి అంటే ప్రొడ్యూసర్స్ ని బట్టి కానీ మనకు కావాల్సిన అంటే మన ఎక్స్పీరియన్స్ ని బట్టి కానీ అవ్వచ్చు, అలా కూడా అమౌంట్స్ ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి. పర్లేదు, బాగానే వస్తాయి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. మంచి ఫీల్డ్, టాలెంట్ ఉంటే మంచి ఫీల్డ్. ఎక్కడైనా అంతే, ఏ ఫీల్డ్ అయినా అంతే. మనల్ని మనం ప్రూవ్ చేసుకొని మంచి అవుట్పుట్ ఇస్తున్నాము అంటే ఎక్కడ ఉండదు గుర్తింపు, ప్రతి చోట ఉంటుంది గుర్తింపు. మొన్న ఎవరో అంటే గుర్తింపు అనగానే ఒకటి గుర్తొచ్చింది, సమంత గారు స్టేజ్ మీద ఎక్కి ఇట్లా అంటారు, నాకు ఎక్కడో ఎవరో నన్ను గుర్తించారు కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను, అందుకే నేను ఒక 10 మందికి అట్లా గుర్తింపుని ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో అక్కడ ఒక ఆయన, మీకు తెలిసిన ఆయన మిమ్మల్ని గుర్తించారు కాబట్టి ఉంది. ఆ గుర్తింపు లేని వాళ్ళు, అసలు ఆ ఛాన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇంకా ఇప్పుడు రావాలండి గుర్తింపు. ఎప్పుడు వస్తుంది? మనం ముందుకు వస్తేనే గుర్తింపు వస్తుంది. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఉన్న టాలెంట్ నేను గుర్తించలేదు, నా చుట్టూన్న నా మనుషులు నన్ను గుర్తించారు. అలా గుర్తించి ముందుకు పంపించారు, నేను వెళ్ళాను, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, ఈ రోజు ఇక్కడ ఉన్నాను. అలాగే ఉంటుందేమో, చేద్దాంలే చూద్దాంలే టైం వచ్చినప్పుడు, మన దగ్గర టాలెంట్ ఉంటే అదే వస్తుంది అని అంటే, ఆ టాలెంట్ నీ దగ్గర ఉంది అనేది ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. దానికోసం నువ్వు ముందుకు రావాలి కదా. ఎక్కడైనా ఫస్ట్ స్టెప్ వేయాల్సిందే, ఫస్ట్ స్టెప్ మనమే వేయాలి. పుష్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ స్టెప్ వేయాల్సింది మనమే, ప్రూవ్ చేసుకోవాల్సింది మనమే. ఓకే, ఇప్పుడు మాకైనా ఇన్ఛార్జెస్ వాయిస్ టెస్ట్ లకు పిలుస్తారు, వెళ్తాము, కూర్చుంటాము. కాకపోతే వాళ్ళు పిలిచేంత వరకే అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సింది మనమేగా. అక్కడ మనం మనం ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండి చాలా పెద్ద పెద్ద చెప్పున్నా కూడా ఆ మూమెంట్ లో ఆ టైంలో నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతే నథింగ్. ఓకే, వాయిస్ ని ఎలా కాపాడుకుంటారండి? మీకు మ్యాండేటరీ కదా ఇది, జలుబు వచ్చినా లేకపోతే అన్ని తింటాను, ఐస్ క్రీమ్స్ తింటాను, జంక్ ఫుడ్ తింటాను, అన్ని ఫుడ్ లవర్ నేను. అయినా కూడా వాయిస్ అలానే ఉంది. అలాగే అంటే నేను అనుకోవటం ఏంటంటే, ఏ వెదర్కి వెళ్ళినా మన బాడీ అలవాటు అయిపోవాలి, ఏ ఫుడ్ తిన్నా తీసుకోగలగాలి అని అనుకుంటాను. కాబట్టి దేనికి కూడా నేను ఇలా ఇంతే ఉండాలి, ఇంతే చేయాలి, ఇంతే తినాలి, ఇవే తినాలి అనుకో. బట్ చాలా మంది కేర్ తీసుకుంటారు కదా, హాట్ వాటర్ తాగాలి, ఇది మాత్రమే తీసుకోవాలి, చాక్లెట్స్ తినకూడదు. నేను పట్టించుకోనండి, అన్ని చేసుకుంటూ ఉంటే అది న్యాచురల్ అనిపిస్తుంది. ఏదో ఎందుకు మనం చిన్న లైఫ్ లో ఎందుకు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం అనిపిస్తుంది. అంతేనా? ఉన్న చిన్న లైఫ్ లో ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. ఓకే, లాస్ట్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ట్రై చేస్తున్న కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? డబ్బింగ్ ఫీల్డ్ లోకి రావాలి అనుకుంటే ఇదే మనకి సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాకూడదు, ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాకూడదు. ఓకే, చక్కగా వచ్చి ఎంజాయ్ చేసి వచ్చిన వర్క్ కి న్యాయం చేస్తూ అమౌంట్ తో సాటిస్ఫైగా ఉండగలిగే వాళ్ళు రావాలి అని అంటాను. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఫ్రెష్ వాయిస్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ వాయిస్లు కావాలని అనుకునే వాళ్ళు ఉంటారు, 2 రకాలుగా ఉంటారు. మనం ఇక్కడ క్లిక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాకపోతే ఫ్యామిలీకి మీ ఇన్కమ్ ఎంత వరకు అవసరమో అనేది కూడా చూసుకొని, ఒకవేళ కావాలనుకున్నంత అమౌంట్ రాకపోతే కూడా మనం మేనేజ్ చేసుకోగలము అని అనుకుంటే హ్యాపీలీ వెల్కమ్. లేదు ఇక్కడే బతకాలి, ఇక్కడే సంపాదించే అమౌంట్ తో మన ఫ్యామిలీ గడవాలి అనుకుంటే, అంటే ఎంప్లాయ్మెంట్ మాత్రమే చెప్తున్నాను నేను, అలా అనుకుంటే మాత్రం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది ఇప్పుడున్న నవడేస్ ఉన్న కాంపిటీషన్ కి. అలా నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే ముందు ఇంకేదైనా జాబ్ చెప్పలేం కదా. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు వర్క్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు వర్క్ ఉందో తెలియదు, కానీ మన ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ మనం ఇంత ఎర్నింగ్ ఉండాలి అనుకున్న సందర్భాల్లో ఇబ్బందులు పడతాం. ఓకే, దానికంటే ఇది ఒక మంచి రంగుల ప్రపంచం కదా, ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వస్తే వచ్చింది, లేదంటే లేదు అనుకుంటూ ఉంటే సరదాగా గడిచిపోతుంది. లేదంటే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతాం, టెన్షన్ పడిపోతాం, ఏంటి రేపేంటి నెక్స్ట్ మూమెంట్ ఏంటి, ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకొని హెల్త్ ఎందుకు పాడు చేసుకోవటం. జస్ట్ ప్యాషన్ తో వచ్చే వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్.
బట్ ఇన్కమ్ కోసమే అంటే వద్దు అనే చెప్తాను నేను. రైట్, డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.